హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్. సో ఈ పర్టికులర్ సెషన్లో మనం డిమోవేస్ థియరంకి సంబంధించి ఇంకొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం నేర్చుకుందాం. రైట్, ఇప్పుడు నేను డిస్కస్ చేసే క్వశ్చన్స్ నాన్న 7 మార్క్స్కి చాలా ఇంపార్టెంట్. ఓకే, సరే, లుక్ అట్ దిస్ క్వశ్చన్. ఫైండ్ ఆల్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ x పవర్ 11 మైనస్ x పవర్ 7 ప్లస్ x పవర్ 4 మైనస్ 1 ఈక్వల్స్ టు 0. ఈ విధంగా ఇచ్చారు కదా. ఆల్ రైట్, సో ఈ క్వశ్చన్ని మనం ఏ విధంగా సాల్వ్ చేయాలో మనం చూద్దాం. సో చూడండి నాన్న, ఈ పర్టికులర్ ఈక్వేషన్కి రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి, అంటే ఎక్స్ వాల్యూస్ అనేవి మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ పవర్ 11 ఉంది కదా, అవునా కదా. సో పవర్ 11 ఉన్నప్పుడు మనం ఏ విధంగా సాల్వ్ చేస్తామనేది చూడండి. సి ఫ్రెండ్స్, గివెన్ ఇచ్చినటువంటి ఈక్వేషన్ రాసుకుందాం. ఎక్స్ పవర్ 11 మైనస్ ఎక్స్ పవర్ 7 ప్లస్ ఎక్స్ పవర్ 4 మైనస్ 1 ఈక్వల్ టు 0. ఎస్ అవును. ఆల్ రైట్, సో ఇప్పుడు దీన్ని ఈ విధంగా కన్వర్ట్ చేస్తానంటే ఎక్స్ పవర్ 11ని కెన్ ఐ రైట్ యాజ్ ఎక్స్ పవర్ 7 ఇంటూ ఎక్స్ పవర్ 4. 7 ప్లస్ 4 11 కదా. ఆల్ రైట్, సో మైనస్ ఎక్స్ పవర్ 7 ప్లస్ ఎక్స్ పవర్ 4 మైనస్ 1 ఈక్వల్ టు 0. సో ఎక్స్ పవర్ 7 కామన్ తీస్తే ఎక్స్ పవర్ 4 మైనస్ 1 ప్లస్ 1 కామన్ తీస్తే ఎక్స్ పవర్ 4 మైనస్ 1 విచ్ ఈజ్ ఈక్వల్ టు 0 కదా. సో x power 4 minus 1ని మళ్ళీ కామన్ తీస్తే వాట్ ఐ విల్ బి గెటింగ్ అన్న, ఐ విల్ బి గెటింగ్ x power 7 ప్లస్ 1 విచ్ ఈజ్ ఈక్వల్ టు 0 కదా. ఆల్ రైట్, సో ఇక్కడ మనకి రెండు టర్మ్స్ వస్తున్నాయి. లెట్ us సపోజ్ దిస్ ఈజ్ కేస్ 1, దిస్ ఈజ్ కేస్ 2. ఈ రెండింటిని యూజ్ చేసి మనం రూట్స్ అనేవి మనం ఎవాల్యుయేట్ చేద్దాం, సరేనా. ఆల్ రైట్, ఓకే, ఇప్పుడు కేస్ 1 చూడండి. కేస్ 1 మనం చూసినప్పుడు ఇక్కడ కేస్ 1లో మనకి ఎక్స్ పవర్ 4 మైనస్ 1 ఈక్వల్ టు 0 వచ్చింది. ఎస్ అవును. సో దీన్ని నేను ఎలా రాయొచ్చు, ఎక్స్ పవర్ 4 ఈక్వల్స్ టు 1 అని రాయొచ్చు. ఎస్ అవును. సో హౌ కెన్ ఐ రైట్ దిస్, దిస్ ఈజ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 హోల్ పవర్ 1/4 అవుతుంది, అవునా. ఇది 4th రూట్ ఆఫ్ యూనిటీ కదా, అవునా కదా. సో దీన్ని ఇప్పుడు ఎలా రాయొచ్చు, హౌ కెన్ ఐ మెన్షన్ అంటే 1ని నేను ఎలా రాస్తానంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ సిస్ థీటా ఫార్మాట్లో ఎక్స్ ఈక్వల్ టు 1 అంటే హౌ కెన్ ఐ రైట్, కాస్ 0 అంటే 1 కదా, సైన్ 0 అంటే 0, కాబట్టి కాస్ 0 ప్లస్ ఐ సైన్ 0 అని రాయొచ్చు కదా. 1 అంటే సిస్ ఫార్మేటే కదా ఇది. కాస్ 0 ఈజ్ 1, 1 ప్లస్ 0 ఈజ్ 1. ఎస్ ఓ నో, ఇట్స్ పవర్ 1/4. ఎస్ ఓ నో, దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్ సిస్ 0 హోల్ పవర్ 1/4, అవునా కదా. ఓకే, సో జనరల్గా దీన్ని మనకు ఆల్రెడీ ఒక విషయం తెలుసు, ఏంటంటే ఇది గుర్తుపెట్టుకోండి. cos n 360 plus theta equal to cos theta, sin n 360 plus theta equal to sin theta. ఇది తెలిసిందే కదా. ఇక్కడ 360 అంటే ఏంటి, 2π అని రాయచ్చా, అంటే 2nπ plus theta. cos 2nπ plus theta is cos theta, sin 2nπ plus theta is also sin theta కదా. సరే, దీన్ని నేను ఎలా రాస్తాను అంటే, సి ఫ్రెండ్స్, x ఈక్వల్ టు సిస్ ఆఫ్ ఎన్ ప్లేస్లో నేను కే సబ్స్టిట్యూట్ చేస్తాను. మీరు ఎన్ అయినా ఉంచవచ్చు, తప్పేం లేదు. కాకపోతే ప్రిఫర్డ్ టెక్స్ట్ బుక్స్లో వాడు కే అని రిప్రజెంట్ చేస్తున్నాడు, దట్స్ ఆల్. రైట్, సో దీన్ని ఎలా రాయొచ్చు అంటే 2kπ ప్లస్ 0 అని రాయొచ్చా, హోల్ పవర్ 1/4. రైట్ ఆర్ నాట్. సో హౌ కెన్ ఐ మెన్షన్ అన్న, సో ఎక్స్ ఈక్వల్స్ టు సిస్ 2kπ హోల్ పవర్ 2kπ హోల్ పవర్ 1/4. అవునా కదా. సో అకార్డింగ్ టు డిమోయిస్ థీరం పవర్ని ఏం చేస్తాం మనం, యాంగిల్కి ముందు తీసుకొచ్చేస్తాం కదా, మల్టిపుల్ కింద. సో ఎక్స్ ఈక్వల్ టు సిస్ 2kπ/4 అవుతుంది. 1/4 ఇంటూ పై ఈస్ π/4. సో దిస్ ఇస్ 2 2s 4 హియర్. సో ఎక్స్ ఈక్వల్స్ టు CISKπ/2. రైట్, ఓకే. సో ఇక్కడ కే వాల్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడికి వేరీ అవుతాయి నాన్న. సో కే వాల్యూస్ విల్ బి వేరీ ఫ్రమ్, మనకి ఎన్ వాల్యూ 4 ఉంది కాబట్టి 0 1 2 3 వస్తాయి, అవునా కదా. హియర్ కే ఈక్వల్ టు 0 1 2 3, 1 2 3 4 4 వాల్యూస్ ఉన్నాయి, 0 దగ్గర నుంచి 3 వరకు. రైట్, సో దిస్ ఇస్ ద ఫార్మేషన్. అయితే ఇప్పుడు మనకి ఎక్స్ వాల్యూస్ కావాలి. ఎక్స్ ఈక్వల్ టు ముందు 0 సబ్స్టిట్యూట్ చేయండి కే ప్లేస్లో, అప్పుడు మనకి ఏమొస్తుంది, సిస్ 0 వస్తుంది, కామా 1 సబ్స్టిట్యూట్ చేస్తే సిస్ π/2 వస్తుంది. 2 సబ్స్టిట్యూట్ చేస్తే 2 2 క్యాన్సిల్ అయిపోతే సిస్ π వస్తుంది. 3 సబ్స్టిట్యూట్ చేస్తే సిస్ 3π/2 వస్తుంది. రైట్, చూడండి ఇక్కడ 1 2 3 4
4 వాల్యూస్ వచ్చేసాయి, అవునా కదా. సరే, ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే నెక్స్ట్ మొత్తం నాకు ఇక్కడ పవర్లో 11 ఉంది కాబట్టి 11 రావాలి, అవునా కదా. మొత్తం 11 రూట్స్ ఉన్నాయి, అవునా కదా. సో అందులో 4 రూట్స్ ఇక్కడ వచ్చేసాయి, ఎస్ అవును. ఇంకెన్ని ఫైండ్ అవుట్ చేయాలి, ఇంకో 7 రూట్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో అవన్నీ కూడా మనకి ఇందులో వచ్చేస్తాయి. 4 రూట్స్ ఇందులో వచ్చాయి, ఇక్కడ 7 రూట్స్ వస్తాయి కదా. సరే, ప్లీజ్ నోట్ దిస్ కేస్ 1. ఇప్పుడు మనం కేస్ 2 కూడా మనం సాల్వ్ చేద్దాం. కేస్ 2 సాల్వ్ చేసి ఆ 7 రూట్స్ కూడా మనం ఒబ్టైన్ చేద్దాం. ఓకే, సో దిస్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇండివిజువల్గా కూడా మిమ్మల్ని డైరెక్ట్గా ఇటువంటి వాటిని ఇండివిజువల్గా అడుగుతాడు. ఇప్పుడు x⁴ - 1 = 0 దానికి రూట్స్ ఫైండ్ అవుట్ చేయమంటే ఇక్కడ వరకు చేస్తే సరిపోతుంది, రైట్. ఓకే ఓకే నాన్న. సో సి ఇప్పుడు కేస్ 2 చూడండి. కేస్ 2 ఏముంది ఇక్కడ, x⁴ 7 + 1 = 0 కదా. సో దీని నుంచి ఏం రాయొచ్చు, x⁴ 7 = -1, అవునా. సో వాట్ ఐ విల్ బి గెటింగ్ హియర్, x is equal to -1 whole power 1/7, అవునా కదా. సో -1 అంటే మనం ఆల్రెడీ చాలాసార్లు చెప్పుకున్నాము, cos 180 ఈజ్ నథింగ్ బట్ -1, sin 180 ఈజ్ 0, ఎస్ ఓ నో, రైట్. ఓకే, సో cos π ప్లస్ I sin π అని రాయొచ్చు కదా నాన్న, ఎస్ ఓ నో. సో హౌ కెన్ ఐ రైట్ దిస్ ఇస్ x = cos π ప్లస్ I sin π whole power 1/7, yes or no. Therefore x equal to ఏం రాయొచ్చు. సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాము cos θ ఈజ్ నథింగ్ బట్ cos 2k π ప్లస్ θ అనేది, yes or no. cos θ ఈజ్ నథింగ్ బట్ cos 2k π ప్లస్ θ k ప్లస్ n అయినా మనం రీప్లేస్ చేయొచ్చు, అవునా. సైన్ అయినా అంతే. సో దీన్ని ఇప్పుడు ఎలా రాస్తానంటే, ఎందుకంటే సిస్ ఫార్మాట్లో రప్పించడానికి కే వాల్యూస్ కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ కే వాల్యూలో చూపించడానికి. సో దిస్ ఇస్ 2k π ప్లస్ π, కాస్ థీటాని ఈ విధంగా రాయొచ్చు, అవునా. సో 2k π ప్లస్ π, రైట్, ప్లస్ I sin 2k π ప్లస్ π హోల్ పవర్ 1/7. సరే, బాగానే ఉంది. సో అకార్డింగ్ టు ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, దీన్ని సిస్ అని రాసేయచ్చు కదా. x = సిస్ 2k π ప్లస్ π హోల్ పవర్ 1/7, అంతేనా. సో x = సిస్ ఇక్కడ 2k + 1 π కామన్ తీస్తే 2k + 1 వస్తుంది, హోల్ పవర్ 1/7. సో అకార్డింగ్ టు డి మోయిస్ థీరం మల్టిప్లై అవుతుంది కదా యాంగిల్కి 1/7 అనేది. సో వాట్ ఐ విల్ బి గెటింగ్ హియర్, x = CIS 2k + 1 π / 7 వస్తుంది, అంతేనా. వేర్ ఇక్కడ n వాల్యూ 7 కాబట్టి k వాల్యూస్ ఎలా వస్తాయి నాన్న, 0 దగ్గర నుంచి 6 వరకు వస్తాయి, అంతేనా, రైట్. టోటల్ 1 2 3 4 5 6 7 మొత్తం k వాల్యూస్ 7 వాల్యూస్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఈ వాల్యూస్ని ఒక్కొక్కటి ఇందులో సబ్స్టిట్యూట్ చేసి నాకు x వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి, రైట్. ఓకే, సో మనం అబ్జర్వ్ చేస్తే k ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేయండి, ఏమొస్తాయి నాన్న. సో x = k ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే సిస్ π/7 వస్తుంది. తర్వాత k ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే 2 1s 2, 2 + 1 is 3, సిస్ 3π/7. k ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేస్తే 4 + 1 is 2 2s 4, 4 + 1 is 5, సిస్ 5π/7, కమా 0 1 2 ఇవి అయిపోయాయి. 3 సబ్స్టిట్యూట్ చేయండి. సో 2 3 6, 6 + 1 is 7, అవునా కదా. 7 7 క్యాన్సిల్, సిస్ π, అవునా కదా. 3 కూడా పూర్తయింది. 0 1 2 3. 4 సబ్స్టిట్యూట్ చేయండి. 4 2s 8, 8 + 1 is 9, అవునా కదా. సిస్ 9π/7. తర్వాత 5 సబ్స్టిట్యూట్ చేయండి. 5 2s 10, 10 + 1 is 11, సిస్ 11π/7, ఓకేనా. తర్వాత 5 2s 5 కూడా పూర్తయిపోయింది. తర్వాత 6 సబ్స్టిట్యూట్ చేయండి. 6 2s 12, 12 + 1 is 13, 13π/7, అవునా. చూడండి అన్న, ఇక్కడ 7 రూట్స్ వచ్చేసాయి. 1 2 3 4 5 6 7, ఎస్ అవును. సో వాట్ ఆర్ ఆల్ ద రూట్స్ నాన్న, ఆల్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్లో మనకి ఏమొస్తున్నాయి అంటే, సో ఫైనల్గా మనం ఆల్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ని ఒక దగ్గర రాద్దాం, రైట్. సో
ఫైనల్గా ఈ విధంగా రాయాలి. కేస్ 1 కేస్ 2లో రూట్స్ ఒబ్టైన్ చేసిన తర్వాత ఆల్ ద రూట్స్ ఆఫ్ ద గివెన్ ఈక్వేషన్ ఆర్ cis 0 CAS pi by 2 CAS pi CAS 3 pi by 2 CAS pi by 7 the CAS 3 pi by 7 CAS 3 pi 5 pi by 7 cis pi cis 9 pi by 7 cis 11 pi by 7 cis 13 pi 7 ఈ విధంగా రాయాలన్నమాట. వీటి వాల్యూస్ కూడా కొంతమంది ఒబ్టైన్ చేస్తారు. యూ క్యాన్ డూ ఇట్. ఓకేనా? సో cis 0 అంటే 0, cis pi by 2 అంటే జనరల్గా మనం ఏం చెప్తాము అంటే అప్పుడు ద వాల్యూ విల్ బి i, cis pi అంటే -1, cis 3 pi by 2 అంటే -i ఇలా చెప్తూ ఉంటారనమాట. యూ కెన్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్. బట్ మీరు చివరిలో రూట్స్ అన్ని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత 2 కేసెస్లో దీన్ని ముందుగా స్ప్లిట్ చేసుకుని 2 ఈక్వేషన్స్ కింద అప్పుడు రూట్స్ ఫైండ్ అవుట్ చేస్తే చివరిలో ఈ విధంగా రాయండి. దిస్ ఇస్ ద 7 మార్క్స్ క్వశ్చన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? ప్లీజ్ నోట్ దిస్. నౌ లెట్ us see the next one. Okay friends, look at the next question. Find the common roots of x power 12 minus 1 equal to 0 and x square plus x power 4 plus x square plus 1 equal to 0. సరే, ఈ 2 ఈక్వేషన్స్ యొక్క కామన్ రూట్స్ కావాలి. అంటే ఈ ఈక్వేషన్లో కొన్ని రూట్స్ ఉన్నాయి, 12 రూట్స్ ఉన్నాయి. ఈ ఈక్వేషన్లో 4 రూట్స్ ఉన్నాయి, రైట్? ఈ 4 రూట్స్లో ఈ 12 రూట్స్లో కామన్గా ఉన్న రూట్స్ ఏంటి, ఒకేలా ఉన్న రూట్స్ ఏంటో అవి మనం చెప్పాలి. సరే, సో చాలామంది ఏం చేస్తారంటే ఇండివిజువల్గా దీనికి 12 రూట్స్ 4 రూట్స్ కనిపెట్టి కామన్గా ఉన్న రూట్స్ని రాసి చూపిస్తారు. దాట్ ఈజ్ ఎ కంప్లీట్లీ టైం వేస్ట్ ప్రాసెస్. డోంట్ డూ లైక్ దాట్. సింపుల్గా చూడండి, ఇందులోనే ఈ ఈక్వేషన్ కూడా ఉంటుంది. ఓకేనా? x power 4 plus x square plus 1 equal to 0 is the factor of x power 12 minus 1 equal to 0. చూద్దాం అది ఎట్లా అనేది. కాబట్టి దీని యొక్క రూట్స్ దీనిలోనూ ఉంటాయిగా, అంటే దీని యొక్క రూట్స్ ఫైండ్ అవుట్ చేస్తే చాలు, ఆ రూట్స్ ఇందులో కూడా ఉంటాయి. అర్థమైందా? సో అది ముందు మనం ప్రూవ్ చేయాలి. దిస్ ఈజ్ ద ఫ్యాక్టర్ ఆఫ్ దిస్ అని ప్రూవ్ చేసి దీని యొక్క ఫ్యాక్టర్స్ కనిపిస్తే కామన్ రూట్స్ అనేవి మనకు తెలిసిపోతుంది. ఇందులో ఉన్న 4 ఫ్యాక్టర్స్ కూడా దీనిలోనూ ఉంటాయని చెప్పచ్చు. అర్థమైందా? సరే, చూడండి నాన్న, వాట్ ఆర్ ద గివెన్ ఈక్వేషన్స్ ఏమి ఇచ్చారు? x power 12 minus 1 equal to 0 అండ్ x power 4 plus x square plus 1 equal to 0. అవునా? సరే, ఇప్పుడు x power 12 minus 1 ఎక్స్పాండ్ చేద్దాం. ఎలా రాయొచ్చు అంటే కెన్ ఐ రైట్ లైక్ దిస్? x power 12 6 2 12 కదా. సో x power 12 minus 1ని 1 స్క్వేర్ అని రాశాను. సో a స్క్వేర్ మైనస్ b స్క్వేర్, a ప్లస్ b ఇంటూ a మైనస్ b. అవునా కదా? సో x power 6 ప్లస్ 1 ఇంటూ x power 6 మైనస్ 1. అవునా? సరే, x power 6 ప్లస్ 1 అలా ఉంచండి. x power 6 మైనస్ 1ని x స్క్వేర్ హోల్ క్యూబ్ మైనస్ 1 క్యూబ్ అని రాయొచ్చు కదా. a క్యూబ్ మైనస్ b క్యూబ్ ఫార్మాట్లో ఉంది. 2 3 6 కదా, 1 క్యూబ్ ఈజ్ 1 ఇట్ సెల్ఫ్. సరే, సో x power 6 ప్లస్ 1 ఇంటూ a క్యూబ్ మైనస్ b క్యూబ్ అంటే a మైనస్ b ఇంటూ a స్క్వేర్ ప్లస్ ab ప్లస్ b స్క్వేరేనా? సో a మైనస్ b ఇంటూ a స్క్వేర్ ప్లస్ ab ప్లస్ b స్క్వేర్. కెన్ ఐ రైట్ లైక్ దిస్? ఓకే. సో x power 6 ప్లస్ 1 ఇంటూ x స్క్వేర్ మైనస్ 1 ఇంటూ దిస్ ఈజ్ x power 4 ప్లస్ x స్క్వేర్ ప్లస్ 1. అవునా కదా? ఆల్ రైట్. సో ఇప్పుడు చూడండి, ఈ టర్మ్ ఇక్కడ ఉందా? x power 4 ప్లస్ x స్క్వేర్ ప్లస్ 1 అంటే దీని యొక్క 4 రూట్స్ కూడా ఇందులో ఉన్నాయి. ఈ రూట్స్ వచ్చిన 4 కూడా ఇందులో ఉన్నాయి. ఎస్ అవును. కాబట్టి ఈ రూట్స్ మనం ఫైండ్ అవుట్ చేస్తే ఆల్రెడీ ఇవే ఇందులో ఉన్నాయి కాబట్టి దీనికి మళ్ళీ మనం ప్రత్యేకంగా ఫైండ్ అవుట్ చేయక్కర్లేదు. ఈ రూట్సే ఇందులో కూడా రిపీట్ అవుతాయి వీటితో పాటు. అవునా కదా? సో ఆ కామన్ రూట్స్ మనం ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. అంటే దీనికి ఈ రూట్స్ మనం ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. అర్థమైందా? సరే, ఇప్పుడు ఆ పర్టికులర్ ఈక్వేషన్కి రూట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి చూడండి. ఇట్స్ అ వెరీ సింపుల్ ప్రాసెస్. సో let us find the roots of here x power 4 plus x square plus 1 is one of the factors of x power 12 minus 1 equal to 0. Hence let us find the roots of and write. Okay na? Roots of x power 4 plus x square plus 1 equal to 0. దీన్ని నేను ఎలా రాస్తానంటే x స్క్వేర్ హోల్ స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ ప్లస్ 1 ఈక్వల్ టు 0. సో ఇక్కడ ఎలా చెప్పచ్చు? ఏ స్క్వేర్ ప్లస్ ఏ ప్లస్ 1 ఈక్వల్ టు 0 ఫార్మాట్లో ఉందా? ఈ ఎక్స్ స్క్వేర్ని ఏ స్క్వేర్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ అనుకున్నప్పుడు, అంటే లెట్ సపోజ్ లెట్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ, మీకు ఇంకా కన్ఫ్యూజన్ లేకుండా ఉండడానికి. సో ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో కనిపిస్తుందా? ఏ స్క్వేర్ ప్లస్ ఏ ప్లస్ 1 ఈక్వల్ టు 0.
సో ఇక్కడ ఏ అవుతుందన్నా మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ ప్లస్ 1 కదా బి స్క్వేర్ మైనస్ 4ac డివైడెడ్ బై 2a. సో మైనస్ 1 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 1 మైనస్ 4 డివైడెడ్ బై 2 మైనస్ 1 ప్లస్ ఆర్ మైనస్ రూట్ మైనస్ 3 బై 2. I will be getting minus 1 plus or minus I root 3 divided by 2. అవునా, దిస్ ఇస్ నథింగ్ బట్ ఒమేగా కమ్ ఒమేగా స్క్వేర్ వస్తుంది ఇప్పుడు. అంటే మైనస్ 1 ప్లస్ ఐ రూట్ 3 బై 2 కామా మైనస్ 1 మైనస్ ఐ రూట్ 3 బై 2. దిస్ ఇస్ నథింగ్ బట్ దిస్ ఇస్ ఒమేగా స్క్వేర్. అవునా, సో ఏ అంటే ఏమనుకున్నాం, ఏ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్ స్క్వేర్. అంటే ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ వాల్యూస్ ఏంటి, ఎక్స్ స్క్వేర్ వాల్యూస్ ఒకటి ఒమేగా అయింది, మళ్ళీ ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఒమేగా స్క్వేర్ కూడా అయింది. అవునా కదా, సో ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఒమేగా కాబట్టి ఒమేగాని సింపుల్గా నేను ఎలా రాయొచ్చు, ఒమేగా ఇంటూ 1 అని రాయొచ్చు కదా. సో ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఒమేగా 1ని నేను ఒమేగా ఇంటూ 1 నేను ఒమేగా క్యూబ్ అని కూడా రాయొచ్చుగా. సో ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఒమేగా పవర్ 4 అని రాయొచ్చు. ఒమేగా పవర్ 4 అంటే ఒమేగానే కదా. సింపుల్గా ఇలా కూడా మనం రాయకుండా ఇన్ని స్టెప్స్ కూడా అక్కర్లేదు. మనం ఆల్రెడీ ఒమేగా పవర్ 4 అంటే ఏంటి తెలుసు, ఒమేగా క్యూబ్ ఇంటూ ఒమేగా. ఇట్స్ నథింగ్ బట్ ఒమేగా. 1 ఇంటూ ఒమేగా ఇస్ ఒమేగా కదా. సో దీన్ని మనం ఒమేగా పవర్ 4 అని కూడా మెన్షన్ చేసుకోవచ్చు. ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఒమేగా పవర్ 4. ఎస్ఓను సరే, ఇది మెన్షన్ చేశాక ఇది చేయండి తర్వాత. సో ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుందన్నా ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఒమేగా పవర్ 4. ఐ విల్ బి గెటింగ్ ఎక్స్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఒమేగా స్క్వేర్ అవుతుంది. రూట్ ఒమేగా పవర్ 4 అంటే ఒమేగా స్క్వేరే కదా. సో మైనస్ ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్ ఆర్ ద రూట్స్. ఇంకా అనదర్ 2 రూట్స్ ఏంటి, ఎక్స్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఒమేగా స్క్వేర్. సో స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే ఎక్స్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఒమేగా. సో వాట్ ఆర్ ద రూట్స్ నాన్న, కామన్ రూట్స్ ఏంటి, కామన్ రూట్స్ ఆర్ ఏం చెప్పచ్చు, కామన్ రూట్స్ అంటే ప్లస్ ఒమేగా మైనస్ ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ మైనస్ ఒమేగా స్క్వేర్. దీస్ 4 ఆర్ ద కామన్ రూట్స్ ఆఫ్ గివెన్ 2 ఈక్వేషన్స్, రైట్. ఈ విధంగా మనం సాల్వ్ చేస్తాం అనమాట. దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ప్లీజ్ నోట్ దిస్. ఐపీఈ పాయింట్ ఆఫ్ వ్యూలో వీటిని మనం 7 మార్క్స్కి కొంచెం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్రతి పాయింట్ని కేర్ఫుల్గా రాయండి. ప్లీజ్ నోట్ దిస్. ఆల్ రైట్ ఫ్రెండ్స్, లెట్స్ సాల్వ్ అనదర్ క్వశ్చన్. ఇఫ్ 1 comma omega square are the cube roots of unity, then prove that x plus y plus z into x plus y omega plus z omega square into x plus y omega square plus z omega equals to x cube plus y cube plus z cube minus 3xyz. సరే, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఫస్ట్ గివెన్ డేటా రాయండి, ఆర్ ఎల్స్ వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ అని చెప్పి ముందు ఈ టర్మ్ అంతా రాసి అండర్లైన్ చేసి ఆ తర్వాత గివెన్ మనకేమి ఇచ్చారు, 1 comma omega square ఆర్ ద క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ అయినప్పుడు సో మూడింటిని యాడ్ చేస్తే 0 వస్తుంది కదా. సో దేర్ ఫోర్ 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ఈక్వల్ టు 0. ఎస్ ఆర్ నో? ఆల్ రైట్. సో ఇది ఎల్హెచ్ఎస్ నాన్న. బిఫోర్ ఐ కన్సిడర్ ద ఎల్హెచ్ఎస్ ఐ విల్ బీ సాల్వింగ్ దీస్ 2. ఈ రెండింటిని ప్రొడక్ట్ చేస్తే వచ్చినటువంటి టర్మ్ని దీంతో మళ్ళీ మల్టిప్లై చేస్తే అది ఈ టర్మ్ అవ్వాలి కదా. ఫస్ట్ ఈ రెండింటిని మనం మల్టిప్లై చేద్దాం, ఆ తర్వాత ఎల్హెచ్ఎస్ని కన్సిడర్ చేసుకుందాం, సరేనా. సో కన్సిడర్ ఎక్స్ ప్లస్ వై ఒమేగా ప్లస్ జెడ్ ఒమేగా స్క్వేర్ ఇంటూ ఎక్స్ ప్లస్ వై ఒమేగా స్క్వేర్ ప్లస్ జెడ్ ఒమేగా. అవునా? వాట్ ఐ విల్ బి గెటింగ్ x into this part, x into x is x square plus xy omega square plus xz omega, అంతేనా. xz omega తర్వాత xy omega తర్వాత y into y is y square omega cube. ఒకసారి మళ్ళీ మనం రీచెక్ చేద్దాం. x into x is x square plus x into y omega square xy omega square xz omega, అంతేనా. కరెక్ట్. xy omega, ఓకే, y స్క్వేర్ ఒమేగా క్యూబ్ ప్లస్ yz ఒమేగా స్క్వేర్ ప్లస్ xz ఒమేగా స్క్వేర్, అవునా. తర్వాత yz ఒమేగా పవర్ 4, ఆ తర్వాత yz ఒమేగా పవర్ 4, తర్వాత z స్క్వేర్ ఒమేగా క్యూబ్. ఎస్ అను, z స్క్వేర్ ఒమేగా క్యూబ్. ఆల్రెడీ మనకు తెలుసు దీంతో పాటుగా ఒమేగా క్యూబ్ వాల్యూ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు 1, అవునా కదా. రైట్, ఆల్ రైట్. సో ఇప్పుడు మనం ఎక్స్ స్క్వేర్ తర్వాత వై స్క్వేర్ టర్మ్ ఇక్కడ ఉంది. సో వై స్క్వేర్ ఇంటూ ఒమేగా క్యూబ్ వాల్యూ 1 కదా, కాబట్టి ప్లస్ వై స్క్వేర్ ఇంటూ 1. సో ఈ టర్మ్ అయిపోయింది, ఈ టర్మ్ అయిపోయింది.
తర్వాత జెడ్ స్క్వేర్ ఉందా, జెడ్ స్క్వేర్ ఇంటూ ఒమేగా క్యూబ్ ఉంది, కాబట్టి జెడ్ స్క్వేర్ ఇంటూ మళ్ళీ ఒమేగా క్యూబ్ వాల్యూ 1 కదా, రైట్. తర్వాత XY ఒమేగా స్క్వేర్, ఇక్కడ ఒమేగా స్క్వేర్ వాల్యూస్ ఏమైనా ఉన్నాయా, XY ఒమేగా స్క్వేర్, ఆ తర్వాత YZ ఒమేగా స్క్వేర్, ఆ తర్వాత XZ ఒమేగా స్క్వేర్. వీటిలోంచి ఒమేగా స్క్వేర్ వాల్యూస్ని కామన్ తీయచ్చు కదా, ఎస్ అవును. కానీ హౌ కెన్ ఐ మ్యానిపులేట్ దెమ్, ఎస్ ఆఫ్ కోర్స్ ఐ కెన్ టేక్ XY యాజ్ కామన్. వీటిని కామన్ తీసే బదులు XY టర్మ్ని, XZ టర్మ్స్ని, YZ టర్మ్స్ని మనం కామన్ తీయచ్చు. సపోజ్ XY ఒమేగా స్క్వేర్ ఉంది ఇక్కడ, ఇంక XY ఇక్కడ చూడండి, XY ఒమేగా స్క్వేర్, XY ఒమేగా ఉంది. ఎప్పుడైతే XY కామన్ తీసానో ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ వస్తుంది. ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ అంటే -1 తీసుకోవచ్చు కదా, కాబట్టి XY కామన్ తీయండి. ఇప్పుడు నాకేమొస్తుంది, ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా వస్తుంది కదా. ఆ తర్వాత XZ కామన్ తీయండి, అప్పుడు ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ వస్తుంది. సో XZ కామన్ తీస్తే ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ వస్తుంది కదా. ఆ తర్వాత XY తీసాం ఆల్రెడీ, YZ ఉంది, ఇక్కడ YZ ఉంది, ఎస్ ఎగ్జాక్ట్లీ. సో YZ కామన్ తీస్తే వాట్ ఐ విల్ బి గెటింగ్, ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా పవర్ 4, అంతేనా. ఓకే, సో ఇప్పుడు చూడండి నాన్న, దిస్ ఇస్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ ప్లస్ XY ఇంటూ ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా ఈక్వల్ టు -1, అవునా, ప్లస్ XZ ఇంటూ ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ ఈజ్ -1 ప్లస్ YZ ఇంటూ ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా పవర్ 4 ఉంది. ఒమేగా పవర్ 4 అంటే ఏంటన్నా, ఒమేగా పవర్ 4 ఈజ్ నథింగ్ బట్ ఒమేగా క్యూబ్ ఇంటూ ఒమేగా. ఒమేగా క్యూబ్ వాల్యూ 1, దట్ ఈస్ నథింగ్ బట్ ఒమేగా. మళ్ళీ ఇది ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ ఫార్మేట్లోనే ఉంది, దట్ ఈస్ నథింగ్ బట్ వన్స్ అగైన్ -1, అవునా. ఆల్ రైట్, సో దిస్ ఈస్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ -xy మైనస్ xz మైనస్ yz, ఎస్ అవును. ఓకే, ఇప్పుడు ఈ రెండింటిని నేను కన్సిడర్ చేయడం వల్ల, ప్రొడక్ట్ చేయడం వల్ల నాకు ఈ టర్మ్ వచ్చింది. ఇప్పుడు ఈ టర్మ్ని దీంతో మల్టిప్లై చేయాలి, అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ LHS. నౌ లెట్ us టేక్ LHS. వాట్ ఈజ్ LHS? x ప్లస్ y ప్లస్ z ఇంటూ దిస్ టర్మ్ ఈజ్ నథింగ్ బట్ దిస్ వన్, x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ మైనస్ xy మైనస్ xz మైనస్ yz, అవునా. ఆల్ రైట్, సో ఇప్పుడు మల్టిప్లై చేయండి x ఇంటూ x, నాకేమొస్తుంది, దిస్ ఇస్ నథింగ్ బట్ a ప్లస్ b ప్లస్ c ఇంటూ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ మైనస్ ab మైనస్ bc మైనస్ ca ఈజ్ నథింగ్ బట్ a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ c క్యూబ్ మైనస్ 3abca కదా. ఇది ఆల్రెడీ మీరు ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్లో మీరు నేర్చుకున్న ఫార్ములానే, అవునా కదా, అదే ఇచ్చాడు, ఎస్ అవును. సో ఆర్ ఎల్స్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ మల్టిప్లై. సో x ఇంటూ x స్క్వేర్ ఈజ్ x క్యూబ్ ప్లస్ xy స్క్వేర్, తర్వాత xz స్క్వేర్, ఆ తర్వాత మైనస్ x స్క్వేర్ y, అవునా, తర్వాత మైనస్ x స్క్వేర్ z మైనస్ xyz, అవునా. తర్వాత yతో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, ఐ విల్ బి గెటింగ్ yx స్క్వేర్, తర్వాత y క్యూబ్, ఆ తర్వాత yz స్క్వేర్, అవునా, yz స్క్వేర్, తర్వాత xy స్క్వేర్ అవుతుంది మైనస్ xy స్క్వేర్, ఆ తర్వాత మైనస్ xyz, అవునా, తర్వాత మైనస్ y స్క్వేర్ z, ఎస్ అవును, తర్వాత ప్లస్ zx స్క్వేర్ ప్లస్ zy స్క్వేర్ ప్లస్ z క్యూబ్ మైనస్ xyz, అవునా, మైనస్, ఆ తర్వాత మైనస్ xyz చేసాము, తర్వాత మైనస్ xz స్క్వేర్, అవునా, ఆ తర్వాత మైనస్ yz స్క్వేర్ వస్తుంది, అవునా. సో 2 3 4 5 6 6 3 is 18, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 సరిపోయాయి, 18 టర్మ్స్ వచ్చాయి. ఇప్పుడు క్యాన్సిల్ ఏవేవైనా ఉన్నాయా చూద్దాం. సో ఇక్కడ ఇఫ్ ఐ కుడ్ సే క్యాన్సిల్ అయ్యే టర్మ్స్ ఏమైనా ఉంటే మనం క్యాన్సిల్ చేసేయచ్చు. చూడండి, x స్క్వేర్ y ఉంది, అవునా, తర్వాత వాట్ ఇక్కడ మనకి క్యాన్సిల్ అయ్యే టర్మ్స్ వచ్చేసి వాట్ కెన్ క్యాన్సిల్డ్ అంటే లెట్స్ సీ. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఇస్ x క్యూబ్ రాయండి, తర్వాత y క్యూబ్ ఉందా, ఇక్కడ y క్యూబ్ ఉంది, y క్యూబ్ రాయండి, ఆ తర్వాత z క్యూబ్ ఇంకెక్కడన్నా ఉందా, ఇక్కడ z క్యూబ్ ఉంది, ప్లస్ z క్యూబ్ రాయండి, ఓకేనా. తర్వాత ఇక్కడ చూడండి మైనస్ xyz, ఆ తర్వాత
minus xyz minus 3xyz. So no, okay. So xz స్క్వేర్ ఉంది అవునా కదా. సో xz స్క్వేర్ ఆ తర్వాత ఇక్కడ చూడండి మైనస్ ఎక్స్ స్క్వేర్ జెడ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ జెడ్. ఎస్ అవును క్యాన్సిల్ అయిపోయాయి. xz స్క్వేర్ మైనస్ xz స్క్వేర్ ఇవి రెండు క్యాన్సిల్ అయిపోయాయి. ఎస్ అవును. ఆ తర్వాత వై స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ జెడ్ ప్లస్ వై స్క్వేర్ ఇక్కడ తర్వాత ఇంకా ప్లస్ వై స్క్వేర్ జెడ్ ఇక ఎక్కడుంది. ఐ హ్యావ్ టు సర్చ్ వేర్ ఇట్ ఈస్. ఎక్స్ వై స్క్వేర్ నుంచి చూద్దాము. ఎక్స్ వై స్క్వేర్ ప్లస్ ఎక్స్ వై స్క్వేర్ తర్వాత మైనస్ ఎక్స్ వై స్క్వేర్ ఎక్కడ ఉండాలి, ఇక్కడ ఉంది మైనస్ ఎక్స్ వై స్క్వేర్. ఓకే. తర్వాత మైనస్ ఎక్స్ స్క్వేర్ వై ప్లస్ ఎక్స్ స్క్వేర్ వై ఇవి రెండు క్యాన్సిల్ అయిపోయాయి రైట్. ఆ తర్వాత ప్లస్ వైజెడ్ స్క్వేర్ దట్ ఈజ్ ప్లస్ వైజెడ్ స్క్వేర్ ఆ తర్వాత మైనస్ వైజెడ్ స్క్వేర్ ఇవి రెండును క్యాన్సిల్ అయ్యాయి. సో మైనస్ వై స్క్వేర్ జెడ్ ప్లస్ వై స్క్వేర్ జెడ్ ఈ రెండును క్యాన్సిల్ అయిపోయాయి అవునా. ఎస్ అన్నీ క్యాన్సిల్ అయిపోయాయి. రిమైనింగ్ టర్మ్స్ ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ మైనస్ ఎక్స్వైజెడ్ మైనస్ ఎక్స్వైజెడ్ మైనస్ ఎక్స్వైజెడ్ మైనస్ 3xyz. ఓకే మైనస్ 3xyz విచ్ ఇస్ ఈక్వల్ టు RHS. ఇదే కదా మనల్ని ప్రూవ్ చేయమన్నారు అవునా. మీరు ఇదంతా చేయకుండా డైరెక్ట్గా మీరు ఫార్ములా కూడా వేసేయచ్చు. ఏం ఫార్ములా? a ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబీ మైనస్ బీసీ మైనస్ సిఏ ఈక్వల్ టు ఏక్యూ ప్లస్ బీక్యూ ప్లస్ సిక్యూ మైనస్ 3abc. డైరెక్ట్గా అదైనా మీరు మెన్షన్ చేయొచ్చు రైట్ ఫ్రెండ్స్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ లెక్చర్. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్, కమెంట్ అండ్ షేర్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ వస్తే, మీకు ఇంకా ఏమైనా ఎక్స్ట్రా క్వశ్చన్స్ కావాలి అనుకుంటే కనుక వాట్సాప్ నెంబర్కి కానీ మన టెలిగ్రామ్ ఛానల్కి కానీ మెసేజ్ చేయండి. ఐ విల్ బీ గివింగ్ యూ ద రిప్లై. If you want even Zoom sessions or any doubt clarifying sessions also, you can message us or you can call us. I will be talking to you. Thank you so much for watching. Please do like, comment and share. Don't forget to subscribe. See you in the next session. Take care. Bye-bye.